ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలను మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ యొక్క మాటలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సిలువ బలియాగాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ లోకమంతా కూడా జ్ఞాపకము చేసుకున్నట్టుకు గల కారణాలు కూడా ఈ యొక్క ధ్యానములో మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రోమా సామ్రాజ్య పరిపాలన కాలంలో యెరూషలేము వీధులలో దేవుడే మానవునిగా వచ్చినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని పలు రకాలైనటువంటి బాధలకు గురి చేస్తూ యెరూషలేము ప్రాకారం బయట ఉన్నటువంటి గోల్గోతా అనబడినటువంటి కొండపై సిలువ వేయుటను దేవుని యొక్క వాక్యములో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అదే విధముగా క్రీస్తు శకం అనే నామకరణం ద్వారాను చరిత్ర విషయాల ద్వారా యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు అనేటటువంటి విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆనాడు యేసు ప్రభువారిని యెరూషలేము ప్రాకారం బయట బహుశ్రమలకు గురి చేస్తూ, అంటే యెరూషలేము వీధులలో ఆయనను పలు విధాలుగా బాధలకు గురి చేస్తూ, ఆ విధముగా యెరూషలేములోంచే యెరూషలేము ప్రాకారము ఆ బయట ఏ స్థలములో అయితే ఆయన్ని సిలువ వేయబోతున్నారో ఆ స్థలము వరకు కూడా రకరకాలుగా ఆయన్ని పలు చిత్రహింసలకు రోమా సైనికులు గురి చేసినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసు ప్రభువారిని ఆ విధంగా బహుశ్రమలకు గురి చేస్తూ సిలువ వేసినటువంటి యేసు ప్రభువారిని నేటికిని ఆ ప్రపంచమంతయు ఆయన పొందినటువంటి సిలువ మరణమును జ్ఞాపకము చేసుకునే ఆ రోజుకే శుభ శుక్రవారం అని పిలుచుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దీనికి ప్రధాన కారణాలను ముందుగా తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే సిలువ వేయబడినటువంటి యేసు ప్రభువారు ఆయన మన వంటి మనిషి కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. అంటే దేవుడే మానవునిగా ఆయన ఈ భూలోకానికి వచ్చారు గనుకనే ఈరోజు ప్రపంచమంతయు కూడా యేసు ప్రభు యొక్క ఆ ఒక సిలువ బలియాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ, తద్వారా ఆయన సిలువలో ఆయన మరణించుట ద్వారా సర్వమానవాళికి ఏ రకాలైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మేలులు కలిగి ఉన్నాయో వీటన్నిటినీ జ్ఞాపకము చేసుకుంటూ ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి సందర్భంగా ప్రియా దేవుని బిడ్డలారా, శుభ శుక్రవారాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే శుభ శుక్రవార దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న క్రైస్తవ లోకమంతయు కూడా ప్రభు సిలువ బలియాగము ద్వారా సర్వమానవాళికి కలిగినటువంటి లేక ఆయన్ని విశ్వసించిన వారికి కలిగిన ఆ ఒక పాప క్షమాపణ రక్షణను జ్ఞాపకము చేసుకుంటూ, నా స్థానములో, నా పాపాల స్థానములో అయ్యా నీవు బలైపోయావు, నేను అనుభవించవలసిన శాపాల యొక్క శిక్షను ఆ సిలువలో నీవు అనుభవించావు, నేను పొందవలసినటువంటి ప్రతి విధమైనటువంటి ఆ ఒక హింసలు అయ్యా నా స్థానములో నీవు అనుభవించి నాకు రక్షణను దయచేసిన గొప్ప దేవుడా అని ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ లోకమంతయు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న సందర్భమే ఈ శుభ శుక్రవారం అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఇచ్చినటువంటి రక్షణకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మన పాపాల శిక్షను మనం అనుభవించాలి. మన పాపాల శిక్షను యేసు ప్రభువారు అనుభవించారు గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, సర్వమానవాళికి మంచి జరిగిన రోజుగా, సర్వమానవాళికి చాలా మేలు జరిగిన రోజుగా, సర్వమానవాళి పాపాల స్థానములో ఆ పాపాలకు ప్రాయశ్చిత్తము దేవుడే మానవునిగా వచ్చి యేసు ప్రభు ఆ ప్రాయశ్చిత్తాన్ని పరిహారాన్ని చెల్లించుటను బట్టి యేసు ప్రభు వారి ద్వారా ఆయన శిలువ బలియాగము ద్వారా సర్వమానవాళికి మంచి జరిగిన రోజే ఈ శుభ శుక్రవారం అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెరూషలేము ప్రాకారము బయట గోల్గోతా అనబడినటువంటి కొండపై సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు మొదట ఆయన ఏమై ఉన్నాడు అంటే దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఆయన మానవ ఆకారాన్ని దాల్చి
సర్వమానవాళి పాపాల స్థానములో తన్ను తానే పరిశుద్ధమైనటువంటి బలిగా అర్పించుకున్నటకు వచ్చినటువంటి మరి ఆ ఒక మానవునిగా ఆయన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. గనుకనే మరి ప్రభు సేవకులైన వారు యేసు ప్రభు వారిని వారు ఎలా సంబోధిస్తూ ఉంటారంటే దేవుడే మానవునిగా వచ్చిన క్రీస్తు అని ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు దేవుడు ఒక్కడే అని తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు యెషయా గ్రంథం 44వ అధ్యాయము 24, 45వ అధ్యాయము 5వ వచనం, అదేవిధముగా 7, 8 వచనాలు 18 వచనాల ద్వారా మనకు తెలియపరచబడుతుంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 18, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు సర్వవ్యాప్తి అని తప్పక మనం తెలుసుకోవాలి. దేవుడు సర్వాంతర్యామి అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ఈ యొక్క సిలువలో పలికిన 7 మాటల ఈ సందర్భంలో మనం తెలుసుకోకపోతే యేసు ప్రభువారు సిలువలో పలికిన మాటలను మనం అర్థం చేసుకోలేం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనం ముందుగా చెప్పుకున్నటువంటి విషయాల్లో మనం ఏం చెప్పుకున్నామంటే యేసు ప్రభువారు మొదట ఆయన దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. తర్వాత ఆయన మానవునికి భూలోకానికి వచ్చారని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు దేవుడు అనేటటువంటి విషయానికి సంబంధించిన ఆ ఒక వాక్య వచనాలు మీకు చూపిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3లో అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ సువార్త ఆ ఒక వచన భాగానికి మనం వచ్చేటప్పటికి ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పరిచయం చేసే సందర్భంలో బాప్తిస్మిచ్చు యోహాను యోర్దాను ఆ నది ఆ పరిసర ప్రాంతాల్లో ఆయన యేసు ప్రభువారికి మార్గము సరళము చేసిన వానిగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే మత్తయి సువార్త 3:3లో ప్రభువుకి మార్గము సరళము చేడి అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, గమనించండి. పాత నిబంధనలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అని మనం చూస్తాం. అది ప్రవచనం. దాని నెరవేర్పు యేసు ప్రభు వారిలో మత్తయి సువార్త 3:3లో జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక యెహోవా అంటే యెహోవాయే యేసుక్రీస్తు అనే విషయం మొదట మనం తప్పక తెలుసుకోవాలి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31 నుండి 34 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు అంటూ ఉంటాడు. ఏమంటాడంటే, నేను క్రొత్త నిబంధన మీతో చేయుచున్నాను అనుటని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ క్రొత్త నిబంధన చేయుచున్నాను అని ఇర్మియా ద్వారా చెప్పిన దేవుడు యెహోవా అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే మత్తయి సువార్తకు వచ్చేటప్పుడు 26వ అధ్యాయం 28లో మనం చూస్తూ ఉంటాం. ఆ క్రొత్త నిబంధన ఎవరు చేశారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చేసినట్లు మనం మత్తయి సువార్త 26, 28లో చూస్తుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23, 25లో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాకుండా పాత నిబంధనలో మనం చూస్తున్నప్పుడు యెహోవా దేవుడు మోషేతో అంటూ ఉంటాడు, నేను ఉన్నవాడును అనువాడను అనినట్లు మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14లో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం 1:18లో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు తన యొక్క ప్రత్యక్షతను అపోస్తలుడైన యోహానికి ఆయన పద్మసు ద్వీపంలో అనుగ్రహించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉంటాడు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని యేసు ప్రభువారు తన గురించి అపోస్తలుడైన యోహానికి మరొకసారి తన ప్రత్యక్షతనిస్తున్న సమయంలో తెలియపరుచుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు యోహాను సువార్త 8వ అధ్యాయము అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా 58వ సువార్త వచ్చిన భాగంలో అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని యేసు ప్రభువారు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాల ద్వారా మనం తెలుసుకోవలసిన దైవిక సంబంధమైన సత్యం ఏంటంటే యెహోవాయే యేసుక్రీస్తు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో ఆదాము అవ్వలు ఆజ్ఞాతిక్రమ పాపాన్ని వారు చేసినప్పుడు ఆ పాపము
ఏమండి సర్వమానవాళికి, ఏమండి వారి తర్వాత నుండి వచ్చినటువంటి పిల్లల నుండి సర్వమానవాళికి ఏమండి సంక్రమించినట్లు దేవుని వాక్యం చెప్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపానికి, అదేవిధముగా వారి దగ్గర నుండి వారి సంతతి ద్వారా సర్వమానవాళికి వ్యాపించిన, అందరిలో వ్యాపించినటువంటి ఆజ్ఞాతిక్రమ పాపానికి ప్రాయశ్చిత్తముగా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆ పాపాలకు ప్రాయశ్చిత్తముగా ఏమండి మరి దేవుడు తానే వస్తానన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా ముందుగా ఆయన ప్రకటించినట్లు ఆదికాండం 3:15 మనం చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దేవుడే మానవాకారాన్ని దాల్చి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిగా ఆయన ఈ భూలోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా సర్వమానవాళి సకల పాపాలకు ప్రాయశ్చిత్తము జరుగుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయం యోహాను రాసిన మొదటి పత్రిక 4:10 ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే పాత నిబంధనలో యెహోవాయే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా ఆయన ఈ భూలోకానికి వచ్చారు. గనుకనే దేవుడే మానవునిగా వచ్చిన వానిగా యేసు ప్రభు వారిని మనం ప్రకటించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే మానవునిగా యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చారని మనం తెలుసుకోవడం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనేటటువంటి విషయాన్ని కూడా ప్రకటించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక ఆయన సర్వమానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తంగా తన పరిశుద్ధ రక్తాన్ని కార్చినటువంటి దేవునిగా, ఆ పరిశుద్ధ రక్తాన్ని వెలగా చెల్లించినటువంటి దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు నేలమంటితో నరుని నిర్మించినటువంటి దేవుడు వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆదికాండములో మనం చూస్తూ ఉంటాం. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుణ్ణి ఏ విధంగా నిర్మించాడో మనం ఈ సమయంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి అదే దేవుడు మానవాకారాన్ని దాల్చి యేసు ప్రభువుగా వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడో మనం చూద్దాం. ప్రియులారా, నేనే జీవం అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా మరి యేసు ప్రభు వారు చనిపోయిన ముగ్గురిని ఆయన బ్రతికించినట్లు క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు యోహాను సువార్త 11:25 ద్వారాను, అదేవిధముగా 14:6 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. మరి పాత నిబంధనలో ఉన్న యెహోవాయే యేసుక్రీస్తు అని మరి ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అంటే మరి యేసు ప్రభువారు ఆయన పరలోకములో దేవునిగా ఉన్నారు. మానవుల పాపాల కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి, పరిశుద్ధ రక్తాన్ని మరి చిందించడానికి ప్రియా దేవుని బిడ్డలారా మానవుల యొక్క పాప శిక్షను తాను పొందడానికి మానవునిగా ఈ భూలోకానికి వచ్చారు. కనుకనే దేవుని వాక్యం చెప్తుంది, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగుదని ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక మరి ఆ 9:22 మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మానవుల యొక్క పాపాలు క్షమించబడాలి అంటే పాపం లేని పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క రక్తము మానవుల పాపాల స్థానములో అది చిందించబడాలి. మానవుల పాపాల స్థానములో ప్రాయశ్చిత్తముగా అది అర్పించబడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు కూడా నేనే దేవుణ్ణి అనేటటువంటి విషయాలు యోహాను సువార్త 8:24 నేనే ఆయననని అని ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 10:33 మరి దేవుడు నేను దేవుడను అని చెప్పుకున్నటువంటి విషయాన్ని యూదులు ప్రస్తావిస్తూ, ఇగో నీవు మనుష్యుడివై ఉండి నువ్వు దేవుడు అని చెప్పుకుంటూ ఉన్నావు అని యూదులు అంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభువారు యూదుల మధ్య తన గూర్చి ఆయన దేవుడని తెలియపరుచుకున్న సందర్భం మరి వారే చెప్పడాన్ని అక్కడ మనం చూస్తున్నాం. తాను దేవుణ్ణని చెప్పినట్లు కూడా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 9:6 మనం చూస్తున్నప్పుడు మరి యేసు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడు అని అక్కడ మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన పరలోకములో సంపూర్ణ దేవుడు, సంపూర్ణమైన
దేవుడు. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 19లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా ఆదికాండం 1:1లో ఏమండి ఆది యందు ఆయన దేవుడిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆయన శరీరాకరణ దాల్చి భూలోకానికి వచ్చినప్పుడు భూలోకములో సంపూర్ణ మానవునిగా కూడా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ సువార్త వాక్య వచనములో ఆయన ఆకలి గొనగా అని మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14లో ఏమండి శరీరధారిగా ఆయన మన మధ్యకి వచ్చి ఉన్నారు అనే మాటని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారిలో ప్రియా దేవుని బిడ్డలారా, అంటే శరీరధారిగా ఏమండి మరి ఈ భూలోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో ప్రియా దేవుని బిడ్డలారా దైవత్వము ఉన్నది, మానవత్వము కూడా ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే దేవ స్వభావము ఉన్నది, అదేవిధముగా మానవ స్వభావం కూడా ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దైవత్వము ఆయనలో ఉంది అనడానికి యోహాను సువార్త 2వ అధ్యాయం 24లో మనం చూస్తున్నప్పుడు యేసు అందరినీ ఎరిగినవాడు అని మనం చూస్తూ ఉంటాం. మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు అని కూడా మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 21:15-17లో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఏమండి యేసు అందరినీ ఎరిగినవాడు అంటే అందరినీ ఎవరు ఎరుగుతారు అంటే దేవుడు మాత్రమే ఎరుగుతాడు. ఈ విషయాన్ని గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతరంగమును చూడగలిగిన వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక్కడే అనే విషయం మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియులారా, గనుక యేసు ప్రభువారిలో ఏమండి దైవత్వము కూడా ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అదేవిధముగా మానవ స్వభావం అంటే మానవత్వం కూడా ఆయనలో ఉన్నది అనే విషయాన్ని యోహాను సువార్త 19వ అధ్యాయం 5 మనకు తెలియపరుస్తూ ఉంటుంది. పిలాతు ఏమండి యోధా గవర్నర్ని పిలాతు అంటాడు. ఏమంటాడంటే ఇదిగో ఈ మనుషుడు అని యేసు ప్రభువారిని అనుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాలు ఏమండి మరి శరీరధారిగా ఉన్నటువంటి యేసు ప్రభువారిలో ఏమండి దైవత్వము ఉన్నది, మానవత్వం ఉన్నదని తెలియపరిచే ఆ విషయాలే ఈ విషయాలు అయి ఉన్నాయి. ఆయన శరీరంలో ఉన్న విషయాలనే ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన బలవంతుడైన దేవుడు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అదే విధముగా ఏమండి మరి ఆయన శిశువుగా పుట్టెను అని లోకాసువార్త 2:16లో మనం చూస్తూ ఉంటాం. అంటే యెషయా గ్రంథం 9:6లో ఆయన బలవంతుడైన దేవుడు, ఏమండి లోకాసువార్త 2:16లో ఏమండి ఆయన శిశువుగా పుట్టెను అంటే ఆయనలో ఏమండి దైవత్వం ఉన్నది, మానవత్వం ఉన్నది. ఏమండి అంతేకాదు ఆయనే తండ్రి అని యెషయా గ్రంథం 9:6లో మనం చూస్తాం. ఆయనే కుమారుడని ఏమండి అదే యెషయా గ్రంథం 9:6లో మనం చూస్తూ ఉంటాం. లోకాసువార్త ఏమండి 2వ అధ్యాయం 16లో కూడా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఆయన సర్వాధికారి అయిన దేవుడని ప్రకటన 1:8లో మనం చూస్తూ ఉంటాం. ఏమండి ఆయన అలసట చెందెను అని యోహాను సువార్త 4వ అధ్యాయం 6లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభువారిలో ఏమండి దైవత్వం ఉన్నది, మానవత్వం ఉన్నది. ఈ విషయాలు మనం తప్పక ఈ సిలువలో పలికిన 7 మాటలను మనం ధ్యానం చేసుకుంటున్న సమయంలో ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. అప్పుడే యేసు ప్రభువారు ఎవరు, ఆయన సిలువ బలియాగానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎందుకెంత ప్రాముఖ్యతను ఇస్తూ జ్ఞాపకము చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఆ దినాన్ని క్రైస్తవ లోకమంతా కూడా దేవుని గణపరుస్తూ ఉన్నారో ఈ విషయాలన్నీ మరి మనకి తెలియపరచబడుట ద్వారానే ఏమండి ఆయన సిలువ బలియాగము ఎంత గొప్పదో, సిలువలో బలి అయిపోయిన యేసు ప్రభువారు ఆయన ఏమై ఉన్నారనేది మనకి తెలియపరచబడుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 45లో మనం చూస్తున్నప్పుడు నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. ప్రియులారా, యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడని పిలాతు భార్య చెప్పినట్లు ఏమండి ఆ యొక్క మత్తయి సువార్త 27:19లో మనం చూస్తూ ఉంటాం. అంటే సిలువ వేయబడిన యేసు ప్రభువారు పరిశుద్ధుడు అని మనం తెలుసుకోవాలి. ఆయన నీతిమంతుడని మనం తప్పక తెలుసుకోవాలి. ఆయన సత్యవంతుడు అని మార్కు సువార్త 12వ అధ్యాయం 14లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు మరి యోధా గవర్నర్ అయినటువంటి పిలాతు ఇతని యందు నేరమేమీ కనబడలేదని ఏమండి సాక్ష్యం ఇచ్చినట్లు ఏమండి లోకాసువార్త 23:22లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి నేరము లేనివాడు, నేరము చేయనివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు యేసు ప్రభు వారు పరము నుండి వచ్చినవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 13లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈయన పాపముల నుండి మానవులను రక్షించుటకు వచ్చిన వానిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, మార్కు సువార్త
10వ అధ్యాయం 45 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. మానవుల పాపములను క్షమించుటకు వచ్చిన వానిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తుంటాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. పాపములను మోసుకొని పోవుటకు వచ్చిన వానిగా యేసుప్రభు వారిని మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. పాపములను తీసివేతకై వచ్చిన వానిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. పాపములను ఇక ఎన్నటికీ జ్ఞాపకమును చేసుకొనని వానిగా మరి ఉండేటటువంటి మరి ప్రభువుగా యేసు ప్రభు వారిని మనం చూస్తుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12 ద్వారా మనకి విషయాలు తెలియపరచబడుతుంటాయి. పాపములకు మనకు సంబంధము లేకుండా దూరముగా పారవేటుకు వచ్చిన వానిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17, కీర్తనలు 103 12వ చరణం ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మన శాపాన్ని మన మరణాన్ని తానే పొందుటకు వచ్చిన వానిగా యేసు ప్రభు వారిని మనం చూస్తుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-14 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మనకు తన శాంతిని, సమాధానమును, పరిశుద్ధతను, నిత్యజీవాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఇచ్చుటకు వచ్చిన వానిగాను, నిత్య మేలులు చేటుకు వచ్చిన వానిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా యోహాను రాసిన సువార్త ప్రియా దేవుని బిడ్డలారా 14వ అధ్యాయం 27, యోహాను సువార్త 20వ అధ్యాయం 19, 23 వచనాలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10 ద్వారా 14వ వచన భాగము ద్వారా, మార్కు సువార్త 10వ అధ్యాయం 30 ద్వారా ఈ విషయాలన్నీ మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అదే విధముగా మరణము యొక్క బలము గలవాడైనటువంటి సాతాను యొక్క తలను చెదగొట్టుటకును మన కాళ్ళ క్రింద శీఘ్రముగా చెదగా త్రొక్కించుటకును వచ్చిన వానిగా ప్రియా దేవుని బిడ్డలారా మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా వాడి బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చుటకు వచ్చిన వానిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆదికాండం 3వ అధ్యాయం 15, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల ద్వారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55-56, లూకా సువార్త 10వ అధ్యాయం 19, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1 ద్వారా ఈ విషయాలన్నీ మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభు యొక్క శిలువ బలియాగాన్ని ఇన్ని విధాలుగా గుర్తించినటువంటి క్రైస్తవ లోకము ప్రియా దేవుని బిడ్డలారా ఆయన శిలువ బలియాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఇన్ని విధాలైనటువంటి ప్రాయశ్చిత్తాలు, పరిహారము, క్షమాపణ, ఆశీర్వాదాలను, నిత్యజీవాన్ని మరి ఆ పర సంబంధమైనటువంటి శాశ్వతమైన వాటికి, ఇహ సంబంధమైనటువంటి దీవెనలకు, ఆయన కృపకు, దయకు మనలను యోగ్యులుగా చేసినటువంటి గొప్ప శిలువ బలియాగముగా మరి యేసు ప్రభు శిలువ బలియాగం ఉండుటను మనం చూస్తున్నాం. మరి ఈ విషయాన్ని గుర్తించినటువంటి క్రైస్తవ లోకమంతయు కూడా ఆయన్ని విశ్వసించినటువంటి క్రైస్తవ లోకమంతయు కూడా క్రీస్తు యొక్క శిలువ బలియాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఆయన శిలువ బలియాగము ద్వారా పొందినటువంటి ప్రతి మేలులకు కృతజ్ఞతలు తెలియజేయు దినమే ప్రియా దేవుని బిడ్డలారా శుభ శుక్రవార దినమయ్యున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, యేసు ప్రభు వారిని ఆనాడు రోమీయులు పగలు 9 గంటల సమయంలో శిలువ వేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన శిలువలో వేలాడదీయబడినట్లు మార్కు సువార్త 15వ అధ్యాయం 25 ద్వారాను, మత్తయి సువార్త 27వ అధ్యాయం 40 ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే శిలువలో రక్తమడుగులో ఉన్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మధ్య సమయంలో శిలువలో మరణించక ముందు ప్రియా దేవుని బిడ్డలారా ఆనాటి నేటి ప్రపంచాలకు అవసరమైనటువంటి అతి ప్రాముఖ్యమైన 7 విలువైనటువంటి ఆనిముత్యాల లాంటి మాటలు ఆయన శిలువలో పలికినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభువారు శిలువలో పలికిన మొదటి మాటని ఈ సమయంలో మనం కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా యేసు ప్రభువారు శిలువలో పలికిన ఆ మొదటి మాటకి సంబంధించినటువంటి ఆ సువార్త వాక్య వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము
33 నుండి 34 వరకు ఉన్న వాక్య వచనాలను చదివి వినిపిస్తున్నా. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. వారు కపాలమనబడిన అంటే మూల భాషలో కల్వరి స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు సిలువలో ఆయన పలికినటువంటి మొదటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని ఆయన మరి ఎరుగక చేయుచున్న వారి విషయమై మరి క్షమించమని ప్రార్థించినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసు ప్రభువారిలో క్షమించేటటువంటి గొప్ప విశాల హృదయాన్ని మనం ఈ సందర్భంలో చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన క్షమించే దేవుడు. ఆయన ఈ భూలోకానికి వచ్చిందే ప్రియా దేవుని బిడ్డలారా మానవుల యొక్క పాపాలను క్షమించడానికి వచ్చిన దేవుడు. క్షమాపణ యేసులోనే ఉంది, క్షమాపణ యేసు నద్దే ఉంది, క్షమించేవాడు యేసు ఒక్కడే అనే విషయం ఈ సందర్భం మనకి తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ యేసు ప్రభువారు ఏ నేరమూ చేయలేదు, కానీ నేరస్తులతో ఆయన్ని సిలువ వేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు దేవుని వాక్యంలోంచి మనం చూద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసుతో పాటు సిలువ వేయబడిన వారు నేరస్తులు అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని వారికి వారే ఒప్పుకున్నట్లు లూకాసు వార్త 23వ అధ్యాయం 41లో మనం చూస్తూ ఉంటాం. అంటే రెండవ వాడు మొదటి వాడిని గద్దించిన సమయంలో ఆ రెండవ వాడు చెప్తున్నటువంటి అంటే రెండవ నేరస్తుడు చెప్తూ ఉంటాడు. ఆయన ఏం చెప్తూ ఉంటాడంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని ఆ ఒక మొదటి దొంగను లేక మొదటి నేరస్తుడిని మరి గద్దిస్తూ రెండవ ఆ నేరస్తుడైనటువంటి దొంగ ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభువారు ఏ నేరము చేయకుండానే ఆయన శిక్షను అనుభవిస్తున్నారనే విషయాన్ని చెప్పుటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన వారు నేరస్తులు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, వారు బందిపోటు దొంగలని మార్కు సువార్త 15వ అధ్యాయం 27లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసు ప్రభువారిని మరి నేరగాళ్లతో ఆయన్ని సిలువ వేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, బందిపోటు దొంగలైనటువంటి నేరగాళ్లతో ఆయన్ని సిలువ వేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మరి యోధా గవర్నర్ అయినటువంటి పిలాతు కూడా ఆయన చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తూ ఉంటాడంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 22లో మరణమునకు తగిన నేరమేమీ కూడా యేసు ప్రభువులో కనబడలేదని ఆయన చెప్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే యేసు ప్రభువారు సిలువలో పలికిన ఈ మొదటి మాటలో ప్రియా దేవుని బిడ్డలారా, నేరము చేయని యేసు ప్రభువారు నేరస్తులతో ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడినటువంటి క్రీస్తు సిలువ వేసిన వారిని సిలువ వేయమని కేకలు వేసిన వారిని వీడు వాడు అని ఆయన్ని వ్యంగ్యంగా అవహేళనగా పొరపాటుగా తప్పుగా చెడుగా మాట్లాడేటటువంటి వారిని సహితం ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా యేసు ప్రభు వారిని ఏమన్నారంటే చేతకాని వానిగా మరి మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే వారిని క్షమించమని తండ్రికి ప్రార్థించుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే తండ్రి అనగా ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి మానవ స్వభావము ఆయనలోనున్న దైవ స్వభావమునకు ప్రార్థించు స్థితియే తండ్రి అనేటటువంటి పదంగా మనం తప్పక అర్థము చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో ఆయన పరిచర్య చేసినటువంటి సందర్భంలో సిలువ వేయబడక మునుపు ఆయన పరిచర్య కాలంలో ఆయన ఏం చెప్పారంటే యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థించమని ఆయన చెప్పారు.
ఆయన చెప్పి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆయనని హింసించే వారి విషయమై ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఏం చేశారంట, అది ప్రాక్టికల్గా అనుభవం ద్వారా కూడా ప్రియా దేవుని బిడ్డలారా అది చేసి చూపించారు. అంటే హింసించే వారి కొరకు వారిని క్షమించమని ఆయన ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఆయనలో ఉన్న దైవత్వాన్ని ఏమండి సర్వమానవాళికి ఏమండి మరి ఆ సిలువలో ఆయన అన్నటువంటి మాట ద్వారా చూపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. సర్వమానవాళి ఏమండి యేసు ప్రభు వారు ఎంత ఏమండి క్షమించే దేవుడో, ఆయన ఎంత క్షమా హృదయుడో ఏమండి మరి ఈ సందర్భం తెలియపరిచినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆనాడు క్రీస్తు సిలువలో చూపినటువంటి క్షమా హృదయాన్ని నేటికిని ఏమండి క్రైస్తవ లోకమంతయు కూడా ఇతరుల ఎడల ఏమండి చూపించుటను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు క్షమించే దేవుడు ఏమండి మనము కూడా ఆయన వలె ప్రియా దేవుని బిడ్డలారా క్షమా హృదయాన్ని కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా లోకాసువార్త 6:38 మనం చూస్తుంటాం, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు అని అక్కడ యేసుప్రభు వారు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఒకరినొకరు క్షమించుకోవాలి. సంఘములో ఉన్న విశ్వాసులు ఒకరిని ఒకరు ఏమండి క్షమించుకోవాలని కూడా ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:32 మనం చూస్తుంటాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి యేసు ప్రభు వారు మొదటి మాటలో ఆయన క్షమించే దేవుడు అనే ఒక ఏమండి అద్భుతమైన సందేశాన్ని మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా ఆయనకి మనం కుమారులమై ఉండునట్లు మనం కూడా ఆయన వంటి క్షమా హృదయాన్ని కలిగి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కోరే ఆత్మీయతలో మనం ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా సమయంలో యేసు ప్రభు వారి సిలువలో పలికిన రెండవ మాటని మనం ప్రియా దేవుని బిడ్డలారా లోకాసువార్త 23:43 మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా చదువుకొని రెండవ మాటలో ఉన్న కొన్ని ఆత్మీయ విషయాలను మనం తెలుసుకుందాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని యేసుతో పాటు సిలువ వేయబడిన నేరస్తులలోని రెండవ నేరస్తుడును బందిపోటు దొంగ అయినటువంటి వానికి పరదేశులో ఉండేటటువంటి వాగ్దానమును ఇచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు సిలువలో పలికిన రెండవ మాట ఏటి అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇది వాగ్దానముతో కూడిన మాటగా మనం చూస్తున్నాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువనే మాట రెండవ మాటగా మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఎవరి మార్పు కొరకు వచ్చారో ఏమండి ఎవరి పాపాల కొరకు ఆయన వచ్చారో, ఎవరి పాపాలను క్షమించుట కొరకు ఆయన వచ్చారో, ఎటువంటి వారికి ఆయనతో ఉండేటటువంటి భాగ్యాన్ని ఇచ్చుటకు ఆయన వచ్చారో ఏమండి ఆయనను ఎలా గుర్తించాలని ఆయన వచ్చారో ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన మాటలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ రెండో మాటలో మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభువారు ఎంతటి ఘోర పాపినైనా ఏమండి మరి తన పాపాలను యేసుక్రీస్తు క్షమించేటటువంటి దేవుడని గుర్తించి ఏమండి పశ్చాత్తాప పడితే క్షమాపణతో కూడినటువంటి అంటే క్షమాపణతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆయనతో ఉండేటటువంటి నిత్య భాగ్యము అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుడను నేను అని ఆయన తెలియపరిచినట్లు ఈ రెండో మాటలో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా ఎంతటి ఘోరపాపి అయినా పశ్చాత్తాప పడితే ఆ ఘోరపాపిని క్షమించి ఏమండి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని ఈ రెండవ మాటలో ఉన్న సందర్భ విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో యేసు ప్రభు వారి సిలువలో పలికిన మూడవ మాటని ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్త 19:26-27 వచనాలున్న ఆ వాక్య వచనాలు చదువుకుని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచున్నట్టు చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు సిలువలో పలికిన మూడవ మాటగా అమ్మా ఇదిగో నీ కుమారుడు అనేటటువంటి మాట అయి ఉన్నదని మరి ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా అయితే యేసు ప్రభువారు సిలువ శ్రమలు పొందినటువంటి సందర్భంలో యేసుతో చివరి వరకు నిలిచిన శిష్యుడు ఏమండి యోహానుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యోహాను అపోస్తుల్లో ఒకటిగా మనం చూస్తూ ఉంటాం. జెబెదయ కుమారుడిగా యోహాన్ని మనం చూస్తుంటాం. మత్తయి సువార్త 4:21 ద్వారా ఈ విషయాలు మనకి
తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారు సిలువ వేయబడిన సందర్భంలో ఆయన వెంబడించిన శిష్యులు పారిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, కొందరు ఆయా స్థలాల్లో వారు దాక్కున్నారు. అయితే బహిరంగంగా క్రీస్తుతో ఉన్నవానిగా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క యోహానుని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే యేసు ప్రభువారు మరి యోహానుని నమ్మకమైన వానిగా ఆయన ఎంచి తన తల్లి అయినటువంటి మరియ బాధ్యతను అప్పగించినటువంటి మరి ప్రభువుగా యేసు ప్రభువారిని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసు ప్రభువారు శ్రమలలో కూడా బాధ్యతను మరువని మరి ప్రభువుగా ఆయన్ని ఈ సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, తాను ఇక లేని లోటు మరియకు కనబడకుండా ఒక మానసిక ఆదరణగా యోహానే ఇకపై నీ కుమారుడని యోహాన్ని తన తల్లియగు మరియకు అప్పగించుటను మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం చూడగలము. ఎందుకంటే ఈ సమయానికి ముందే మరియా తన భర్తయగు యోసేపుని కోల్పోయింది. ఇప్పుడు కుమారుని కూడా ఆమె కోల్పోబోతుంది గనుక ఆమెకు ఆత్మధైర్యం చాలా అవసరం. కనుక ఆమె ఆత్మధైర్యం కోల్పోకుండా యోహానుని అప్పగించుటను మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో నీ తల్లి అని మరియ బాధ్యతను యోహానికి అప్పగించుటను కూడా మనం చూడగలం. దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి ఇటువంటి బాధ్యత, ఇటువంటి మానసిక ధైర్యం, ఇటువంటి దూరదృష్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వలె క్రైస్తవ తల్లిదండ్రుల విషయమై మరి వారి యొక్క పిల్లలు క్రీస్తు లాంటి మరి ఆ ఒక ధైర్యాన్ని ఇచ్చేవారిగా, అంతేకాకుండా క్రీస్తు లాంటి బాధ్యతను కలిగిన వారిగా, క్రీస్తు వలె దూరదృష్టిని కలిగి వారి ఎడల గొప్ప మరి ప్రేమను కలిగిన వారిగా మరి క్రైస్తవ తల్లిదండ్రులు కలిగి ఉన్న పిల్లలు కలిగి ఉండాలని ప్రభు సేవకునిగా నేను ఈ సమయంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాదు మరి క్రీస్తు వలె తల్లిదండ్రులను సన్మానించేవారిగా మీరు ఉండాలి. అంతేకాదు క్రీస్తు వలె తల్లిదండ్రులను ప్రేమించే ఆత్మీయతను మీరు కలిగి ఉండాలని ప్రభు సేవకునిగా ఈ సమయంలో ఈ యొక్క మాట ద్వారా నేను తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ మనిషికి మతాన్ని నేర్పడానికి యేసు ప్రభువారు ఈ భూలోకానికి రాలేదు, కానీ మానవత్వాన్ని మనిషికి నేర్పడానికి ఆయన వచ్చారనే విషయం మనకి సందర్భంలో తెలియపరచబడుతుంది. తానే నిత్యత్వానికి మార్గమని తెలియపరచడానికి కూడా ఆయన వచ్చారని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే 3వ మాటలో ఉన్నటువంటి ఆత్మీయ సందేశమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యేసు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాటని మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క 4వ మాటకి సంబంధించిన సువార్త వాక్య వచనాలను మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుండి 46 వరకు రాయబడిన వాక్య వచనాలు నేను చదివి వినిపిస్తున్నా. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా మరి ఆయన కేక వేసెను అని మనం చూస్తూ ఉంటాం. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము అని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఏలీ ఏలీ లామా సబక్తాని అనే ఈ పదం హిబ్రూకు కానీ గ్రీకుకు కానీ చెందినది కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ఇది అరమిక్ భాషా పదమునై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రభు ఇలా పలుకుటను బట్టి దైవత్వములోని ఒక వ్యక్తి మరొక వ్యక్తిని విడిచిపెట్టెను అని దీని అర్థము కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. యేసు ప్రభువారు ఇలా పలుకుటను బట్టి దైవత్వములోని ఒక వ్యక్తి మరొక దైవిక వ్యక్తిని విడిచిపెట్టెను అని దీని అర్థము కానే కాదని తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16లో మనం చూస్తున్నప్పుడు ఆయన సశరీరుడై ప్రత్యక్షమైన దేవుడు అని మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు శరీరమును ధరించిన వాడై వచ్చాడని, అంటే దేవుడు శరీరముతో వెల్లడి అయ్యాడు అని అర్థమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అలాగైతే దేవుడు ఆయనని విడిచి పెట్టు పరిస్థితి సంభవించుట సాధ్యమేనా అంటే కానే కాదని మనం తప్పక
తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే యేసుక్రీస్తులోని మానవత్వము దైవత్వమును ఉన్నదని అర్థమగుచున్నది. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఆయన శరీరములో బాధను అనుభవించిన మరి ఆయన శరీరములో బాధను అనుభవించిన క్రీస్తు తాను విడిచిపెట్టబడినట్లుగా భావించెను అని మనం తప్పక తెలుసుకోవాలి. యేసుక్రీస్తులోని మానవ స్వభావము దైవ స్వభావమునకు మొర్రపెట్టుటే దీని అర్థమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మరి దేవునికి సమస్తము సాధ్యమని మనం తెలుసుకోవాలి. మార్కు సువార్త 10:27 మనం చూస్తూ ఉంటాం. ఇది ప్రవచన నెరవేర్పులో భాగంగానే యేసు ప్రభువారు ఇలా మరి కేక ఆయన సిలువలో వేయటను జరిగి ఉన్నది. ఈ విషయం కీర్తనలు 22వ కీర్తన 1 ద్వారా మనకి తెలియపరచబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. యేసు ప్రభువారు సిలువలో చూపిన అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మాదిరిగా ఈ మాదిరిని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి యేసు ప్రభువారు సిలువలో చూపిన అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మాదిరి ఈ మాదిరి ప్రియా దేవుని బిడ్డలారా. కీర్తనలు 65వ కీర్తన 2-3 చరణాల్లో ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-10 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యేసు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాటను మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఈ 5వ మాటకు సంబంధించినటువంటి వాక్యవచనాలను మనం చదువుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 19వ అధ్యాయం 28-29 సువార్త వాక్యవచనాలు నేను చదువుతూ ఉన్నాను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానను చిరకాతో నిండి ఉన్న ఈ యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజీ చిరకాతో నింపి ఇస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి అని మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. మరి కీర్తనలు 48వ కీర్తన 21లో ఉన్నటువంటి ఆ ప్రవచన లేఖన ఆ నెరవేర్పులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారి సిలువలో మరి నేను దప్పిగొనుచున్నాను అని ఆయన అనుటను మనం చూస్తూ ఉంటాం. అక్కడ కీర్తనలు 69వ కీర్తన 21వ చరణంలో మనం చూస్తున్నప్పుడు నాకు దప్పిక అయినప్పుడు చిరకాను త్రాగనిచ్చిరి అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియులారా, పాపుల స్థానములో ప్రభువు పొందేటటువంటి శిక్ష ఎంత భయంకరమైనదో ఇక్కడ మనకి కనబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఒకవైపు శరీరంలోని రక్తమంతా కారిపోతుంది, ఇంకొక వైపు దాహం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే మనుషులలో మానవత్వం యేసు ప్రభువారు సిలువ వేయబడిన సందర్భంలో మానవత్వము కొరవడింది ప్రియా దేవుని బిడ్డలారా. మానవత్వము లేని క్రూరులను యేసు ప్రభువారు సిలువ వేయబడిన సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే యేసు ప్రభువారు సిలువలో సంపూర్ణ మానవునిగానే శిక్షను అనుభవించుటను మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఆయనకు సిలువలో కలిగినటువంటి దాహం మనకు నిత్య పాప క్షమాపణతో పాటు నిత్య జీవము ఇచ్చుటికని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మనం కూడా యేసు వలె నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ కొరకై భారం అనేటటువంటి దాహాన్ని మనం కలిగి ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో యేసు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాటను మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఈ 6వ మాటకు సంబంధించినటువంటి వాక్యవచనాలను యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ సువార్త వచ్చిన భాగం నుండి మనం చదువుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను అని మనం చూడగలం. దేవుని బిడ్డలారా, ఆయన ఏ పనిని చేయుటకు ఈ భూలోకానికి వచ్చారో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పనిని ఆయన ముగించడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. దానికి ఒక అద్భుతమైనటువంటి ముగింపును సమాప్తమును చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4లో మనం చూస్తున్నప్పుడు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడని మనం చూస్తూ ఉంటాం. ప్రవక్తల లేఖనములు నెరవేరుటకు ఆయన ఆ ప్రవక్తల లేఖనాలకు సమాప్తమును ఆయన పలికినట్లు సిలువలో మనం చూస్తున్నాం. క్రీస్తు వలె మనమును కూడా ప్రియా దేవుని బిడ్డలారా మనకు అప్పగించబడినటువంటి పరిచర్యకు మంచి సాక్ష్యముతో మంచి ముగింపును మనం ఇవ్వాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు
క్రీస్తు ద్వారా పొందినటువంటి రక్షణకు ఏమండి మరి ఆ విశ్వాసి మంచి ఆత్మీయ ముగింపును ఇవ్వాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవ్వబడినటువంటి తలాంతులకు, కృపావరాలకు, ఆత్మ ఫలముకు మంచి ముగింపును ఇవ్వాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. గనుక యేసు ప్రభువారు సిలువలో పలికిన సమాప్తమైనదని అనేటటువంటి ఈ 6వ మాట యొక్క ఆత్మీయ సందేశము ఇది అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యేసు ప్రభువారు సిలువలో పలికిన 7వ మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఈ మాటకు సంబంధించినటువంటి సువార్త వాక్య వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ సువార్త ఆ వచనం నుండి మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఎలాగూ చెప్పి ప్రాణము విడిచెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేటటువంటి ఏమండి ఆ ఒక మరి 7వ మాటను ఆయన పలికినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయం లోకాసువార్త 23:46లో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే మన పాపాలకు ప్రాయశ్చిత్తము కలుగుటకు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన యొక్క వీపును కొట్టివారికి ఆయన అప్పగించారు. చెంపలు, వెంట్రుకలు పెరికివేయి వారికి ఆయన అప్పగించారు. వస్త్రాలు, అంగి రాను వారికి ఆయన అప్పగించారు. ప్రియా దేవుని బిడ్డలారా, శరీరమును రక్తమును మానవాళి కొరకు ఆయన అప్పగించారు. ఆత్మను నమ్మకమైనటువంటి తండ్రికి అప్పగించాను, ఎందుకంటే తిరిగి 3వ దినమున ఇచ్చుట కొరకు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క 7వ మాట మనకిచ్చే సందేశం ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఈ విధంగా ఏమండి పేతురు భక్తుడు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు సిలువలో చూపినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏమండి ఆ మాదిరి ప్రియా దేవుని బిడ్డలారా మనకి ఈ యొక్క 7వ మాటలో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఆత్మలను నమ్మకమైనటువంటి సృష్టికర్తకి ఏమండి అప్పగించుకునేటటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే 7వ మాట మనకు తెలియజేసే ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ సందేశము ఇది అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ విధముగా తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నానని ఆయన ఏమండి మరి కేకవేసి ప్రాణమును ఆయన విడిచారో ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చినిగినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, భూమి వణికెనని, బండలు బ్రద్దలాయని, సమాధులు తెరవబడినని, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములో లేచెను, వారు అనేకులకు కనబడ్డారని మత్తయి సువార్త 27వ అధ్యాయం 50లో, అదేవిధముగా 54లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేశమంతటా దేశమంతటి మీద చీకటి కమ్యను. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, సృష్టి మరి మౌనమై, సృష్టి మరి సృష్టికర్త ఆ విధముగా ప్రాణము విడిచినటువంటి ఆ సందర్భములో సృష్టి అంతా కూడా ఆ ఒక దుఃఖాన్ని వ్యక్తపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం, మౌనాన్ని వ్యక్తపరిచినట్లు మనము చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా లోకాసువార్త 23:45లో మనం చూస్తున్నప్పుడు సూర్యుడు అదృశ్యుడాయను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. కనుక యేసు ప్రభువారు ఆయన దేవుడు మానవాకారాన్ని దాల్చి సర్వమానవాళి కొరకై గోలుగోత అనబడిన కొండపై ఆ కలువరి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని సర్వమానవాళి పాపాల స్థానములో, శాపాల స్థానములో మరి చిందించినటువంటి గొప్ప దేవునిగా ఆయన్ని మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక సిలువలో మరణించినటువంటి క్రీస్తు ఆయన సృష్టికర్త. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ఆయన ఎప్పుడైతే తన ప్రాణాన్ని విడిచారో సృష్టి అంతయు కూడా మౌనమై దుఃఖాన్ని వ్యక్తపరిచినట్లు మనము చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి యేసు ప్రభువారికి నీ జీవితంలో చోటిచ్చావా లేదా? నీ పాపాల కొరకే మరణించిన యేసుకు మరి చోటివ్వలేని స్థితిలో ఉంటే ఆయన ఇచ్చే పాపక్షమాపణకు ఇంకా దూరముగా నీవు ఉన్నావా? ఆయన ఇచ్చేటటువంటి రక్షణకు, నిత్య జీవానికి ఇంకా నీవు దూరంగా ఉన్నావా? ఇగో యేసు నీ సృష్టికర్త, ఆయన నీ పాపాల కొరకే ఆ గోల్గోత అనబడిన కొండపై ఆయన తాను పరిశుద్ధమైన బలిగా
అర్పించుకున్నారు. ఈ సత్యాన్ని, ఈ దినాన్ని నీవు తెలుసుకొని యేసును మరి నీ యొక్క సృష్టికర్తగా గుర్తించి గ్రహించి విశ్వసించగలిగితే ప్రియా దేవుని బిడ్డ, ఆయన ఉండే నిత్యత్వములో నిత్య జీవాన్ని ఆయన ద్వారా పొందుకోగలవు. దేవుడు ఈ 7 మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువలో పలికిన ఈ 7 మాటల ఈ సందేశాన్ని ప్రార్థనాపూర్వకంగా మరి సిద్ధపరిచి మరి ఈ విధముగా మా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రావడం జరిగి ఉన్నది. కనుక ఈ సందేశాన్ని మీరు వినడమే కాకుండా మరి మీ ఆత్మీయులకి కూడా ఈ సందేశాలను ఫార్వర్డ్ చేసి వారికి కూడా ఈ సందేశంలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని తెలియపరిచేటటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని ప్రభు బిడ్డలుగా మీరు చేయాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా, ఇగో మా ఛానల్ ద్వారా సిలువలో పలికినటువంటి 7 మాటలను ప్రార్థనాపూర్వకంగా మేము సిద్ధపరిచి ప్రభా ఈ సందేశాల రూపాల్లో, ఆత్మీయ సందేశాల రూపాల్లో దేవా నీవు ఏమై ఉన్నావో, నీవు దేని కొరకు వచ్చావో, దేని కొరకు ఆ యొక్క గొల్గొతనబడిన కొండపై సిలువలో నీవు మరణించి ఉన్నావో, ఈ సత్యాలు ప్రభా మా ఛానల్ ద్వారా ప్రభా ఈ సందేశాల రూపాల్లో అయ్యా మేము అప్లోడ్ చేస్తూ ఉంటుండగా వీక్షిస్తున్న మా ప్రియులందరూ ఈ సందేశాలను విని అయా సిలువలో బలైన నీవు అయా ఎవరవై ఉన్నావో వారు గుర్తించి ప్రభా ఇగో నాయనా నీ కొరకు నమ్మకంగా బ్రతుకున్నట్లు మీ కృప దయచేయండి. ఇంకా ప్రభా నీవిచ్చే పాపక్షమాపణకు ఎవరు దూరంగా ఉన్నా ఆ పాపక్షమాపణ వారు పొందుకున్నట్లు దేవా ఇగో సిలువ యొద్దకు వారు రాగలుగునట్లు మీ కృప దయచేయండి. అయితే ఇగో నీవిచ్చిన పాపక్షమాపణ పొందినటువంటి నీ ప్రజలు దేవా నీ సిలువ వార్తను సకల జనులకు ప్రకటిస్తూ ప్రభా నీలో ముందుకు కొనసాగునట్లు తద్వారా కలిగే నీ దీవెనలు పొందుకున్నట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ సందేశాలను విని నీ నామాన్ని గనపరిచిన మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడే నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్. ఆమీన్.